हाय रामः रामौ रामाः इति పఠితవంతః. మనం చదివాము, చదువుతున్నాము, పఠితవంతః. రామః ఒకడు, రామౌ ఇద్దరు, రామాః మోర్ దాన్ 2 మోర్ దాన్ 3. రామః. అట్లాగే బాలిక, బాలికే, బాలికాః. ఇక్కడ ద్వివచనంలో, స్త్రీలింగంలో బాలికే వచ్చింది ద్వివచనం. అక్కడ పుంలింగంలో పుంలింగంలో బాలకః బాలకౌ అని వచ్చింది. ఇక్కడ కే వచ్చింది. బాలికే ఇద్దరు అమ్మాయిలు, బాలికాః చాలామంది అమ్మాయిలు. అట్లాగే వస్త్రం, వస్త్రే, వస్త్రాణి అంటే 2 వస్త్రములు, చాలామంది, చాలా వస్త్రాలు. వస్త్రం ఒకే వస్త్రం, అది నపుంసకలింగంలో. ఇలా మనము వస్తువులకి నేర్చుకున్నాము. పురుషః పురుషౌ పురుషాః, మహిళా మహిళే మహిళాః. వాతాయనం కానీ వాతాయనం, వాతాయనే, వాతాయనాని అంటే కిటికీ, 2 కిటికీలు, అలాగే చాలా కిటికీలు. మరి మనము సహాకి మనము తే నేర్చుకున్నాం, బహువచనం. సహ పుంలింగంకి బహువచనం ఏంటి? తే. అట్లాగే స్త్రీలింగంలో సాకి తాహ, అట్లాగే తత్కి బహువచనం తాని. సహాకి దగ్గర ఏషహాకి ఏతే, సాకి దగ్గర ఏషా ఏతాహ అని నేర్చుకున్నాం. అలాగే తత్కి దగ్గర ఏతత్ ఏతాని అని నేర్చుకున్నాం. ఇవన్నీ నేర్చుకున్నాం. మరి అస్థికి, అస్థి అంటే సహ బాలకః అస్తి, ఆ బాలుడు ఉన్నాడు. ఏషా బాలిక అస్తి, ఈ బాలిక ఉంది. ఒక్కటే. సహ ఏషః, సా ఏషా, తత్ ఏతత్. ఇది ఏకవచనం. మనం నేర్చుకున్నప్పుడు అట్లాగే ప్లూరల్ కూడా నేర్చుకున్నాం కదా. సహకి ఏమని నేర్చుకున్నాము? తే అన్నాము. సాకి ఏమని నేర్చుకున్నాము? తాహ అనుకున్నాము. తత్తుకి ఏమని నేర్చుకున్నాము? తాని అని నేర్చుకున్నాము. దగ్గర ఉన్న వీటికి ఏం నేర్చుకున్నాము? ఏషః అంటే ఏతే అన్నాము, ఏషా అంటే ఏతాహ అన్నాము, ఏతత్ అంటే ఏతాని అని నేర్చుకున్నాం. మరి వీళ్ళున్నారు అని చెప్పడానికి అస్తి, సంతి, అంతే కదా. సహ బాలకః అస్తి, అతడు బాలుడై ఉన్నాడు. సా బాలికా అస్తి, ఆమె బాలికై ఉంది. ఏషః బాలకః అస్తి, మారదు అది. వీడు బాలుడై ఉన్నాడు. ఏషా బాలికా అస్తి. మరి మనం బహువచనం నేర్చుకోవాలి అంటే సహాకేంటి బహువచనం? తే, కరెక్ట్. తే బాలకాః ఉన్నారు. అస్తికి ప్లూరల్ సంతి. తే బాలకాః సంతి, ఏతే బాలకాః సంతి. తత్ పుస్తకం అస్తి అని ఏకవచనంలో చెప్పుకున్నాం. మనం బహువచనంలో చెప్పుకోవాలంటే తాని పుస్తకాని సంతి. అర్థమైంది కదా. అస్తి సంతి. అస్తి అంటే ఒకటి, సంతి అంటే చాలు. చిన్న చిన్న కథ లాంటివి చెప్పుకుందాం. వర్తమాన కాలంలోనే కథ భూతకాలంలో అవుతుంది.